హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిత్విక తెలుగమ్మ షార్ట్స్ అండ్ వీడియోస్. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అనమాట. నా ఓన్గా నేను ఎట్లా ప్రిపేర్ చేస్తున్నా మీకు చూపిస్తాను అనుకుంటున్నా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి నేను పప్పు కుక్కర్లో మటన్ కర్రీ చేస్తున్నా, ఎందుకంటే విజిల్ పెడితే తొందరగా మటన్ ఉడికిస్తుంది కాబట్టి. పప్పు కుక్కర్ అంటే 500ది మటన్, అంటే అర్ధ కిలో పైన, హాఫ్ కేజీ పైన కొంచెం ఎక్కువ ఉంటుంది. కొంచెం ఆయిల్, సాజీరా, లవంగ, ఇలాచి వేసేసి పచ్చిమిర్చి వేసేసిన. పచ్చిమిర్చి కొంచెం అయిన తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు లైట్గా వేయాలంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసిన తర్వాత కలర్ చేంజ్ అయినాక అల్లం పేస్ట్ వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. అంటే రెండు ఒకటేసారి వేయచ్చు, కానీ కొంచెం పసుపు కలర్ చేంజ్ అయినాక అల్లం పేస్ట్ వేస్తే కలర్ చేంజ్ వస్తుందని ఇట్లా వేస్తా. తర్వాత అల్లం లైట్గా ఉడికిన తర్వాత మనం మటన్ వేసుకోవాలి. మటన్ ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి కడగాలి, బాగుంటుంది. నేను కూరలో ఉప్పు ఎందుకు వేసిన అంటే అడుగు పట్టదు కాబట్టి ఉప్పు వేసిన. తర్వాత కారం వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కట్ చేసి పెట్టిన టమాటా వేసుకోవాలి. మొత్తం కలిపేయాలి. కలిపేసిన తర్వాత విజిల్ కుక్కర్ పెట్టుకోవాలి. లేతదైతే 3 విజిల్ అయితే మస్తు అవుతుంది. కొంచెం ముదిరిపోయిన మేకదైతే 4-5 విజిల్ వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ పెట్టుకుంటున్నా కుక్కర్లో చూడండి. అంటే మేము లేతదే 4 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకున్నా. 4 విజిల్ అయిపోయాక తీస్తే మొత్తం మటన్ మొత్తం ఉడికేసింది. ఇందులో మటన్ మసాలా ఉంటుంది కదా, షాపులో దొరికేది, మటన్ మసాలా వేసుకొని లైట్గా కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత పుదీనా కొత్తిమీర వేయించుకోవాలి. మొత్తం ఇది ఒక వీడియో అయితే ఇది స్కిప్ చేయకుండా చూడండి. బాయ్.